ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ ఈశ్వర్. మన హిందూ కేసరి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం సంక్షిప్త మహాభారతంలో ప్రథమ ఖండంలో అరణ్య పర్వంలో ఉన్నాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఘట్టం వృత్రవధ, అగస్త్యుడు సముద్రమును ఇంకించుట. యుధిష్ఠిరుడు మహాత్ముడైన అగస్త్యుని అద్భుత కర్మలను గూర్చి వినాలని ఉందని అడిగాడు. లోమశుడు చెప్పసాగాడు. మిక్కిలి తేజస్శాలి అయిన అగస్త్యుని యొక్క దివ్యాద్భుతములైన అలౌకికమైన కథను వినిపిస్తాను, సావధానంగా విను. సత్యయుగంలో కాలకేయులనే గొప్ప భయంకరమైన రణవీరులైన దైత్యగణం ఉండేది. వారు వృత్రాసురుని ఆధీనంలో ఉంటూ అనేక రకాల ఆయుధాలు ధరించి ఇంద్రాది దేవతల మీద దాడి చేస్తూ ఉండేవారు. అందుకని దేవతలందరూ కలిసి వృత్రాసురుని వధించే యత్నం చేయసాగారు. దేవతలు ఇంద్రుని పురస్కరించుకొని బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మ, దేవతలారా, మీరు వచ్చిన పని నాకు తెలియనిది కాదు. వృత్రాసురుని చంపడానికి ఉపాయం చెప్తాను. భూలోకంలో దదీచి అనే మహాముని ఉన్నాడు. మీరు అతనిని వరం ఇమ్మని అడగండి. అతడు ప్రసన్నుడై వరం ఇస్తానంటే ముల్లోకాల హితం కోసం అతని ఎముకను ఇమ్మని అడగండి. అతడు దేహత్యాగం చేసి తన ఎముకలను ఇస్తాడు. ఆ ఎముకలతో మీరు 6 పళ్ళు కలిగిన భయంకరమైన దృఢమైన వజ్రాన్ని తయారు చేయండి. ఆ వజ్రంతో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపగలుగుతాడు. ఇక మీరు త్వరపడండి అని చెప్పాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం దేవతలందరూ సరస్వతీ నదికి అవవలి తీరంలో ఉన్న దదీచిముని ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం అనేక వృక్షాలతో లతలతో శోభాయమానంగా ఉంది. సూర్య తేజస్సుతో వెలుగొందే దదీచిని దర్శించి అతని పాదాలకు నమస్కరించి బ్రహ్మ చెప్పినట్లుగా వరమిమ్మని ప్రార్థించారు. అప్పుడు దదీచి ప్రసన్నుడై, మీకేది హితమో అది చేస్తాను, మీకోసం నా శరీరాన్ని సైతం అర్పిస్తాను అన్నాడు. దేవతలు అస్థికలను యాచించగానే మనసును ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే ఆ మహాత్ముడు వెంటనే తన ప్రాణాలను త్యజించాడు. దేవతలు అతని శరీరంలోని ఎముకలను తీసుకుని విశ్వకర్మ వద్దకు వెళ్లి తమ పనిని గూర్చి చెప్పారు. అతడు వాటితో ఒక భయంకరమైన వజ్రాన్ని నిర్మించి ఇచ్చి ఇంద్రునితో, ఈ వజ్రంతో దేవ విరోధి ఉగ్రకర్ముడు అయిన వృత్రాసురుణ్ణి భస్మం చేసేయి అని ఆనందంగా పలికాడు. విశ్వకర్మ ఇలా చెప్పగానే ఇంద్రుడు ఆ వజ్రాన్ని తీసుకుని బలవంతులైన దేవతలను వెంటబెట్టుకుని భూమి ఆకాశాలను చుట్టుముట్టి నిలిచిన వృత్రాసురునిపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ సమయంలో పర్వతాల వలె ఉన్న మహాకాయులైన కాలకేయగణం అనేక శస్త్రాస్త్రాలతో అతనిని అన్ని వైపుల నుండి రక్షిస్తోంది. దేవతల ఋషుల శక్తితో సంపన్నమైన ఇంద్రుని బలం వృద్ధి పొందడం చూసి వృత్రాసురుడు గొప్ప భయంకరమైన సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి భూమి, ఆకాశం, దిక్కులు, పర్వతాలు అన్నీ చలించిపోయాయి. చివరికి ఇంద్రుడు కూడా భయపడిపోయాడు. అయినా తన వజ్రాయుధాన్ని వృత్రాసురుని మీద ప్రయోగించాడు. ఆ దెబ్బకు అతడు ప్రాణాలు కోల్పోయి పూర్వం విష్ణువు చేతిలో నుండి జారి కింద పడిన మందరాచలం వలె నేలకూలాడు. వృత్రాసుర వధతో దేవతలు, మహర్షులు ఆనందించి ఇంద్రుని కొనియాడారు. అనంతరం వృత్రాసురుని మరణంతో దుఃఖితులై ఉన్న కాలకేయాది రాక్షసులను కూడా ఇంద్రుడు సంహరించసాగాడు. అంతటా ఆ రాక్షసులందరూ అతనికి భయపడి పెద్ద పెద్ద చేపలు, రంధ్రాలు కలిగిన సముద్రంలో దూరి దాక్కున్నారు. అక్కడ వారు చింతిస్తూ ముల్లోకాలను నాశనం చేసే ఉపాయం గురించి తమలో తాము ఆలోచించుకోసాగారు. అలా ఆలోచిస్తున్న వారికి ఒక భయంకరమైన ఉపాయం స్ఫురించింది. లోకాలన్నీ తపస్సు చేతనే రక్షింపబడుతూ ఉంటాయి కనుక ముందుగా తపస్సునే నాశనం చేయాలని వారు నిశ్చయించుకున్నారు. భూమి మీద ఉన్న తాపసులను, ధర్మాత్ములను, జ్ఞాననిష్ఠులను వెంటనే సంహరించాలని, వారు నశిస్తే ప్రపంచమంతా దానంతటా అదే నశిస్తుందని అనుకున్నారు. అలా అనుకుని వారు సముద్రంలో నివసిస్తూనే త్రిలోకాలను నాశనం చేయడంలో తత్పరులయ్యారు. వారు కోపంతో ప్రతిరోజు రాత్రి వేళల్లో సముద్రం నుండి బయటకు వచ్చి చుట్టుపక్కల ఆశ్రమాలలోని, తీర్థాదులలోని మునులను తింటూ పగలు సముద్రంలో దాక్కొని ఉండేవారు. వారి అత్యాచారాలు పెరిగి పెరిగి చివరకు భూమి అంతా శంఖాలు కుప్పలు పోసినట్లుగా ఎక్కడ చూసిన మునుల ఎముకలే కనిపించసాగాయి. రాజా,
ఈ రీతిగా ప్రపంచం నశిస్తూ యజ్ఞ యాగాది కార్యాలన్నీ నష్టం కావడంతో దేవతలందరూ దుఃఖించారు. వారు ఇంద్రునితో కలిసి ఆలోచించి దేవాది దేవుడు శరణాగత వత్సలుడు అయిన శ్రీమన్నారాయణుని శరణు చుచ్చారు. వారు వైకుంఠనాథుడైన మధుసూదన్ దగ్గరకు వెళ్లి నమస్కరించి ఇలా స్తుతించారు: ప్రభు, మీరు సృష్టి స్థితి లయకారులు. ఈ చరాచర జగత్తును నిర్మించారు. కమలనైన పూర్వం భూమి సముద్రంలో మునిగిపోయినప్పుడు మీరే వరాహ రూపం ధరించి దానిని ఉద్ధరించారు. పురుషోత్తమ, మీరే నరసింహరూపులై ఆది దైత్యుడైన హిరణ్యకశిపుని సంహరించారు. ఏ దేహదారికి వధించ శక్యం కాని మహాదైత్యుడైన బలిని మీరే వామన రూపదారులై త్రిలోక సంపదల నుండి భ్రష్టుని కావించారు. మహాధనుర్ధరుడైన క్రూరంగా యజ్ఞయాగాదులను ధ్వంసం చేసే జంబదైత్యుని కూడా తమరే అంతం చేశారు. మీ పరాక్రమం అగణితం. మధుసూదన, భయభ్రాంతులమైన మాకు నీవు ఒక్కడివే శరణ్యం. కాబట్టి దేవదేవేశ్వర, త్రిలోక కళ్యాణం కోసం ఈ మహాభయాన్నుండి సంపూర్ణ విశ్వాన్ని, దేవతలను, ఇంద్రుని రక్షించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈ జగత్తంతా భయంతో వణికిపోతోంది. రాత్రి సమయంలో ఎవరు వచ్చి బ్రాహ్మణులను చంపుతారో తెలియడం లేదు. బ్రాహ్మణులు నశిస్తే భూమికి నష్టం, భూమి నశిస్తే స్వర్గము మిగలదు. జగత్పతి, మీరు దయతలచి రక్షిస్తే ఈ లోక సంహారం ఆగుతుంది అని ప్రార్థించారు. దేవతల ఈ ప్రార్థనను విని విష్ణు భగవానుడు, దేవతలారా, ఈ ప్రజాక్షయానికి కారణం నాకు పూర్తిగా తెలుసును. కాలకేయులని పేరుగాంచిన దైత్యగణం వృత్రాసురుని ఆశ్రయించి జగత్తును పీడిస్తూ ఉండేది. పగలంతా ముసళ్లతో రంధ్రాలతో నిండి ఉన్న సముద్రంలో దాక్కొని వారు రాత్రి కాగానే బయటకు వచ్చి జగత్తును నాశనం చేయడానికి బ్రాహ్మణులను వధిస్తున్నారు. వారు సముద్రంలో ఉండడంతో మీరు ఏమీ చేయలేకపోతున్నారు. కనుక మొదట సముద్రాన్ని ఇంకించే ఉపాయం ఆలోచించాలి. ఇందుకు అగస్త్యుడు తప్ప వేరొక సమర్థుడు లేడు. సముద్రం ఇంకితేనే గాని రాక్షసులకు పరాభవం తప్పదు. కాబట్టి ఎలాగైనా ఈ పనికి అగస్త్యుడు పూనుకునేటట్లు చేయండి అని అన్నాడు. విష్ణువు ఇలా చెప్పగానే దేవతలు బ్రహ్మానుమతి కూడా పొంది అగస్త్యుని ఆశ్రమానికి వచ్చారు. మిత్రావరుణుని కుమారుడు, పరమ తేజస్వి తపోమూర్తి అయిన అగస్త్యుని చుట్టూ ఋషులు చేరి ఉండడం వారు చూశారు. దేవతలు అతనిని సమీపించి అతని అలౌకిక కృత్యాలను వర్ణిస్తూ ఇలా స్తుతించారు: పూర్వకాలంలో నహషుడు ఇంద్ర పదవిని పొంది లోకాలను బాధించినప్పుడు మీరే ఆ దుఃఖాన్ని పోగొట్టారు. లోకకంటకుడైన అతనిని స్వర్గం నుండి దూరంగా తోసేశారు. ఒకసారి వింధ్య పర్వతం సూర్యుని మీద కోపించి ఒక్కసారిగా చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. దానితో జగత్తు అంధకారమై ప్రజలు మరణబాధ పొందారు. ఆ సమయంలో మిమ్మల్ని శరణు కోరడం వల్లనే ఆ ఉపద్రవం శాంతించింది. పూజ్యుడా, ఇప్పుడు మేము కూడా భయభ్రాంతులమై ఉన్నాము. మాకు నీవే శరణు. మీరు అందరి కోరికలు తీరుస్తారు కనుక మేము దీనులమై మేము వరం అడుగుతున్నాం అన్నారు. అప్పుడు యుధిష్ఠిరుడు వింధ్యాచలం అకస్మాత్తుగా ఎందుకు పెరిగిపోయిందో సవిస్తరంగా వినాలని ఉందని అడిగాడు. లోమశుడు చెప్పనారంభించాడు. సూర్యుడు ఉదయాస్తమానాలలో సువర్ణగిరి అయిన సుమేరునవుకు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. అది చూచి వింధ్యుడు సూర్యుని తనకు కూడా అలాగే ప్రదక్షిణలు చేయమని అడిగాడు. దానికి సూర్యుడు, నేను కావాలని చేయడం లేదు, సృష్టి రచన చేసిన వాడే నాకు ఈ మార్గాన్ని నిర్దేశించాడు అని సమాధానం చెప్పాడు. అంతప సూర్యుని ఈ మాటలు విని వింధ్యుడు కోపంతో సూర్యచంద్రుల గమనాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతో అకస్మాత్తుగా పెరగసాగాడు. దేవతలందరూ వచ్చి అతనిని నివారించడానికి ప్రయత్నించినా వారి మాటను ఒక్కటి అతడు వినలేదు. అప్పుడు వారందరూ కలిసి ధర్మాత్ములలో శ్రేష్ఠుడు, పరమ తపస్వి, అద్భుత పరాక్రమవంతుడు అయిన అగస్త్యుని వద్దకు వెళ్లి తాము వచ్చిన పని చెప్పారు. క్రోధవశుడై వింధ్యాద్రి సూర్యచంద్రుల గమనాన్ని, నక్షత్రగతిని అడ్డగిస్తున్నాడని, అతనిని వారించడానికి అగస్త్యుడు తప్ప వేరొక సమర్థుడు లేడని, కనుక దయతో అతనిని వారించమని అర్థించారు. దేవతల మొర ఆలకించి అగస్త్యుడు తన భార్యతో కలిసి వింధ్య పర్వతం దగ్గరకు వచ్చి, పర్వతరాజా, నేను పని మీద దక్షిణ దిక్కుకు వెళ్తున్నాను. నీవు నాకు దారి ఇవ్వాలని నా కోరిక. నేను తిరిగి వచ్చే వరకు ఎదురుచూడు. అనంతరం నీ ఇచ్చ వచ్చినట్లు పెరుగుదువు గాని అన్నాడు. యుధిష్ఠిరా, వింధ్య పర్వతాన్ని ఇలా ఆపి అగస్త్యుడు దక్షిణ దిశకు వెళ్ళాడు. నేటికి తిరిగి రాలేదు. అందుకే అగస్త్యుని ప్రభావం వలన వింధ్యాచలం యొక్క పెరుగుదల ఆగిపోయింది. నీవు అడిగావని ఇదంతా చెప్పాను. ఇక అతని వలన వరం పొంది దేవతలు కాలకేయులను ఎలా సంహరించారో చెబుతాను విను. దేవతల ప్రార్థన విని అగస్త్యుడు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నా వలన మీకేమి వరం కావాలి అని అడిగాడు. అంతట దేవతలు, మహాత్మా,
మీరు మహాసాగరాన్ని పానం చేయాలి అని మా కోరిక. మీరు అలా చేస్తే మేము దేవద్రోహులైన ఆ కాలకేయాదులను సపరివారంగా చంపగలుగుతాం అన్నారు. అగస్త్యుడు వారి కోరిక తీరుస్తానని, జగత్తునకు కలిగిన బాధను దూరం చేస్తానని అభయమిచ్చాడు. అనంతరం అతడు తపస్సిద్ధులైన ఋషులను దేవతలను వెంటబెట్టుకుని సముద్ర తీరం చేరుకున్నాడు. చుట్టూ ఉన్న వారందరినీ చూచి లోకహితం కోసం నేను సముద్రపానం చేస్తున్నానని ప్రకటించి మాటల్లోనే సముద్రాన్ని జలరహితం చేసేశాడు. అప్పుడు దేవతలందరూ విజృంభించి తమ దివ్య శస్త్రాలతో కాలకేయులను సంహరించసాగారు. ఇలా గర్జిస్తూ దాడి చేస్తున్న దేవతల దెబ్బలకు వారు వ్యాకులపాటు చెంది తాళలేకపోయారు. వారి దెబ్బలను రుచి చూస్తూ కూడా కాలకేయులు 2 గడియల వరకు సింహనాదాలు చేస్తూ ఘోర యుద్ధం చేశారు. కానీ మొదటే వారు పవిత్రాత్ములైన మునుల తపశ్శక్తితో దగ్ధులై ఉన్నారు. కాబట్టి వారు ఎంత ప్రయత్నించినా దేవతల చేతిలో నశించక తప్పలేదు. చావగా మిగిలిన వారు భూమిని చీల్చుకొని పాతాళానికి పారిపోయారు. ఈ రీతిగా దానవ సంహారం చేశాక దేవతలు అగస్త్యుని అనేక రీతులుగా కొనియాడి తాగిన జలాన్ని విడిచిపెట్టి సముద్రాన్ని నింపమని ప్రార్థించారు. ఆ జలాలు ఎప్పుడో అరిగిపోయాయని వేరే ఉపాయం చూసుకోమని అగస్త్యుడు చెప్పాడు. అగస్త్యుని మాటలు విని వారికి ఆశ్చర్యం కలిగింది. వారు ఖిన్నులయ్యారు. అతనికి నమస్కరించి బ్రహ్మ వద్దకు వచ్చి చేతులు జోడించి సముద్రాన్ని నింపమని ప్రార్థించారు. బ్రహ్మ వారిని ఆశ్వాసిస్తూ, మీరు స్వస్థలాలకు వెళ్ళండి. చాలా కాలం తర్వాత భగీరథ మహారాజు తన పూర్వులను ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. అతని వలన సముద్రం తిరిగి నిండుతుంది అని చెప్పాడు. అతని మాటలు విని దేవతలంతా యథాస్థానాలకు చేరుకుని ఆ సమయం గురించి నిరీక్షించసాగారు. ఇప్పుడు మనం మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ యొక్క ఘట్టం నగరపుత్రుల మరణము, గంగావతరణము. యుధిష్ఠిరుడు సముద్రాన్ని నింపడానికి భగీరథుని పూర్వీకులు ఎలా కారణం అయ్యారు, భగీరథుడు దానిని ఎలా నింపాడు సవిస్తరంగా వినాలని ఉందని అడిగాడు. లోమశుడు చెప్పసాగాడు. ఇక్ష్వాకు వంశంలో సగరుడనే రాజు ఉన్నాడు. అతడు బల రూపాలు, శౌర్య పరాక్రమాలు కలవాడు. అతనికి వైదర్భి, శైబ్య అనే 2 భార్యలున్నారు. వారిద్దరితో కలిసి కైలాస పర్వతానికి వెళ్లి యోగాభ్యాసంతో అతడు గొప్ప కఠినమైన తపస్సును ఆరంభించాడు. కొన్నాళ్లకు అతనికి త్రిపురాసుర సంహారి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. భార్యలతో సహా శంకరునికి ప్రాణం వెళ్ళి అతడు పుత్రుని కోసం అర్థించాడు. శంకరుడు ప్రసన్నుడై వారితో, రాజా, నీవు వరం అడిగిన ముహూర్త ప్రభావం వలన ఒకరానికి గర్వితులైన శూరవీరులైన 60,000 మంది పుత్రులు కలుగుతారు. వారంతా ఒకేసారి చనిపోతారు. 2వ రానికి వంశోద్ధారకుడైన ఒకే ఒక్క వీరుడు పుత్రుడు కలుగుతాడు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. సగరుడు భార్యలతో నగరానికి తిరిగి వచ్చాడు. రాణులు గర్భవతులయ్యారు. నెలలు నిండాక వైదర్భి గర్భం నుండి ఒక సొరకాయ ఉద్భవించింది. దౌభ్య దేవరూపుడైన ఒక బాలుని ప్రసవించింది. రాజు ఆ సొరకాయను పారవేద్దామనుకున్నాడు. ఇంతలో ఆకాశవాణి, రాజా, అలాంటి సాహసం చేయకు. పుత్రులను పరిత్యజించడం ఉచితం కాదు. ఈ సొరకాయలోని గింజలను తీసి వేర్వేరుగా కొద్దిగా వెచ్చజేసిన నేతి కుండలలో ఉంచు. అందులో నుండి 60,000 మంది పుత్రులు పుడతారు అని చెప్పింది. ఆకాశవాణి మాటలను రాజు అమలుపరిచాడు. ఒక్కొక్క నేతికుండలో ఒక్కొక్క గింజను ఉంచి వాటిని సంరక్షించడానికి ఒక్కొక్క దాసి చొప్పున నియమించాడు. చాలా కాలం తరువాత శంకరుని దయ వలన 60,000 మంది అమిత బల సంపన్నులైన పుత్రులు ఉదయించారు. వారు ఘోర స్వభావులు, క్రూర కర్ములు అయి ఆకాశగమనం చేస్తూ ఉండేవారు. సంఖ్యాపరంగా అధికులు కాబట్టి దేవతలతో సహా అన్ని లోకాల వారిని ధిక్కరిస్తూ ఉండేవారు. ఇలా చాలా కాలం గడిచాక ఒకసారి సగరుడు అశ్వమేధ యజ్ఞం చేయడానికి సమకట్టాడు. అతడు వదిలిన గుర్రం భూలోకంలో తిరగసాగింది. అతని పుత్రులు దానిని సంరక్షిస్తున్నారు. అది అలా తిరుగుతూ తిరుగుతూ నీరులోని సముద్రం ధరికి చేరింది. ఆనాటికి ఆ చోటును భయంకరమైనదిగా తలచేవారు. రాజకుమారులు గుర్రాన్ని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి ఉన్నప్పటికీ అక్కడికి వచ్చేసరికి అది మాయమైంది. వెతికినా అది దొరకకపోవడం చేత ఎవరో దొంగలించి ఉంటారనుకుని ఆ విషయాన్నే సగరుని వద్దకు వచ్చి చెప్పారు. తాము సముద్ర, ద్వీప, వన, పర్వతాలు, నదీనదాలు, కందరాలు అన్నీ వెతికిన గుర్రం కాని దానిని దొంగలించిన వారు కాని కనబడలేదని చెప్పారు. ఈ మాట విని సగరునికి తీవ్రమైన కోపం వచ్చింది. గుర్రాన్ని మళ్లీ వెతకమని, ఆ యాగాశ్వం లేకుండా తిరిగి రావద్దని వారిని ఆదేశించాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం సగరపుత్రులు యజ్ఞాశ్వం కోసం తిరిగి భూమి అంతా గాలించారు. చివరికి వారు ఒక చోట
భూమి విచ్చుకొని ఉండడం చూశారు. అక్కడ వారికి ఒక రంధ్రం కనబడింది. వారు గుణపాలతో ఇతర ఆయుధాలతో ఆ రంధ్రాన్ని తవ్వసాగారు. ఎంతసేపు తవ్వినా వారికి గుర్రం జాడ కనపడలేదు. క్రోధంతో వారు ఈశాన్య దిక్కున పాతాళం వరకు తవ్వేశారు. అక్కడ వారికి అటు ఇటు తిరుగుతున్న గుర్రం, దానికి సమీపంలోని మిక్కిలి తేజశాలి అయిన కపిలుడు కనపడ్డారు. గుర్రాన్ని చూచి వారు సంతోషంతో పులకించిపోయారు. కాని కాలం మూడి వారు కపిల భగవానునిపై మండిపడి అతనిని అవమానించి గుర్రాన్ని తీసుకెళ్లడానికి ముందుకు కదిలారు. అత్యంత శక్తిశాలి అయిన కపిలునికి కూడా వారిపై క్రోధం కలిగింది. అతడు కన్నులు తెరిచి తన శక్తిని వారిపై ప్రసరింపజేసి ఆ మూఢలను భస్మం చేసివేశాడు. వారు బూడిదగా మారడం చూసిన దేవర్షి నారదుడు సగరుని వద్దకు వచ్చి జరిగిన సంగతంతా చెప్పాడు. అది విన్న సగరుడు ఒక్క క్షణం కిన్నుడైనా మహాదేవుని మాటను గుర్తుకు తెచ్చుకున్నాడు. తర్వాత అతడు అసమంజసుని పుత్రుడు తన మనవడు అయిన అంశుమంతుని పిలిచి, నాయన, అమిత పరాక్రమవంతులు అయిన నా 60,000 మంది కొడుకులు కపిలుని వలన నా కారణంగానే నశించిపోయారు. పైగా ధర్మరక్షణ కోసం, ప్రజాహితం కోసం నేను నీ తండ్రిని కూడా పరిత్యజించాను అన్నాడు. ఇది విని యుధిష్ఠిరుడు లోమషుని రాజోత్తముడైన సగరుడు తన ఔరవ పుత్రుని ఎందుకు విడిచిపెట్టాడని ప్రశ్నించాడు. లోమషుడు చెప్పసాగాడు. రాజా, శైబ్యకు పుట్టిన సగరుని కొడుకు అసమంజసుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అతడు తమ నగరంలోని బాలులను అరిచి ఏడుస్తున్నా వెనక మెడ పట్టుకొని నదిలో గిరావాటు వేసేవాడు. దీనితో పుర ప్రజలందరూ భయంతో కలత చెంది ఒకరోజు సగరుని వద్దకు వచ్చి చేతులు జోడించి, మహారాజా, మీరు మమ్ము శత్రువుల పాలన వలన కలిగిన ఇక్కట్ల నుండి రక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు అసమంజసుని వలన కలిగిన ఘోర భయాన్ని నుండి కూడా రక్షించండి అని వేడుకున్నారు. వారి మాటలను విని రాజు ముహూర్త కాలం ఉదాసీనుడై ఉండిపోయాడు. తర్వాత మంత్రులను పిలిచి, మీరు నాకు ప్రియం చేయదలిస్తే వెంటనే నా కొడుకు అసమంజసుని నగరం నుండి వెళ్ళగొట్టండి. ఈ పని చేయండి చాలు అని ఆజ్ఞాపించాడు. మంత్రులు వెంటనే ఆజ్ఞను శిరసావహించారు. ఇలా సగరుడు ప్రజల క్షేమం కోసం పుత్రుని వెడలగొట్టాడు. సగరుడు అంశుమంతునితో, నాయన, నీ తండ్రిని నగరం నుండి వెళ్ళగొట్టాను. మిగిలిన నా కొడుకులందరూ భస్మమైపోయారు. యజ్ఞాశ్వము దొరకలేదు. నాకు చాలా దిగులుగా ఉంది. నీవు ఎలాగైనా అశ్వాన్ని వెతికి తీసుకునిరా. ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి స్వర్గానికి చేరుకుంటాను అన్నాడు. సగరుని మాటలు విని అంశుమంతునికి చాలా బాధ కలిగింది. అతడు భూమి విచ్చుకున్న చోటికి వచ్చి ఆ మార్గం గుండా సముద్రాన్ని ప్రవేశించాడు. అక్కడ అతడు అశ్వాన్ని, కపిల మహామునిని చూశాడు. తేజోనిధి అయిన ఆ మహర్షిని చేరి ప్రాణమిల్లి అంశుమంతుడు తాను అక్కడికి వచ్చిన కారణం గురించి చెప్పాడు. అతని మాటలు విని ప్రసన్నుడైన కపిల మహాముని అతనికి వరమిస్తానని కోరుకోమని అన్నాడు. అంశుమంతుడు మొదటి వరంగా అశ్వాన్ని, రెండవ వరంగా తన పితరులు పవిత్రులు కావాలని అర్థించాడు. అప్పుడు కపిలుడు, పుణ్యాత్ముడా, నీకు శుభం కలుగుతుంది. నీవు అడిగిన వరాలు ఇస్తాను. నీలో క్షమ, ధర్మం, సత్యం వెల్లివిరుస్తున్నాయి. నీ వలన సగరుడు ధన్యుడు. నీ తండ్రి కూడా పుత్రవంతునిగా లెక్కింపబడతాడు. నీ కారణంగానే సగరపుత్రులు స్వర్గాన్ని పొందగలరు. నీ మనవడు భగీరథుడు సగరపుత్రులను ఉద్ధరించడానికి మహాదేవుని ప్రసన్నం చేసుకుని స్వర్గాన్ని నుండి గంగను తీసుకువస్తాడు. నీవు ఈ యజ్ఞాశ్వాన్ని ఆనందంగా తీసుకుని వెళ్ళు. కపిలుడు ఇలా అన్నాక అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని సగరుని యజ్ఞశాలకు చేరుకొని అతని కాళ్లకు నమస్కరించాడు. అతడు మనుమని శిరస్సు మూర్కొని యజ్ఞాశ్వం దొరికిందని తెలిసి పుత్రశోకాన్ని మర్చిపోయాడు. సగంలో నిలిచిన యజ్ఞాన్ని పూర్తి చేశాడు. తర్వాత చాలా రోజుల పాటు ప్రజలను కన్న బిడ్డల వలె పాలించి చివరకు తన మనవనికి రాజ్యాన్ని అప్పగించి తాను స్వర్గం చేరుకున్నాడు. అంశుమంతుడు కూడా తన తాతలాగే సముద్ర పర్యంతం ఉన్న భూమిని పరిపాలించాడు. అతడు తన కొడుకు దిలీపునకు రాజ్యం అప్పగించి తనువు చాలించాడు. దిలీపునకు తన పితరుల మరణం గురించి తెలిసి మనసులో సంతాపం కలిగింది. వారిని ఉద్ధరించడానికి మార్గాలు వెతుకుతూ గంగాదేవిని తీసుకురావడానికి కూడా తీవ్ర ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం చేకూరలేదు. అతని కొడుకు భగీరథుడు ధర్మపరాయణుడు. అతనిని రాజ్యాభిషిక్తుని చేసి దిలీపుడు వనవాసానికి వెళ్ళి ఆయువు తీరగానే తపప్రభావం వలన స్వర్గం చేరుకున్నాడు. మహారాజా, భగీరథుడు గొప్ప ధనుర్ధరుడు, చక్రవర్తి, మహారథి. అతనిని చూడగానే ప్రజలకు కన్నులు చల్లనవుతాయి. కపిలుని కోపం వలన తన పితరులు భస్మమయ్యారని, వారికి స్వర్గప్రాప్తి కలగలేదని తెలిసి అతనికి చాలా బాధ కలిగింది.
అతడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ అతడు ఫలమూలాలు, జలం మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 1000 దివ్య వర్షాలు తపస్సు చేశాడు. అప్పుడు గంగామాత ప్రత్యక్షమై అతనికి ఏమి కావాలని అడిగి, ఏది అడిగినా ఇస్తానని చెప్పింది. దానికి భగీరథుడు, వరదాయిని, నా పితరులైన సగర మహారాజు యొక్క 60,000 మంది కొడుకులు గుర్రాన్ని వెతుకుతూ వెళ్లి కపిల భగవానుని కోపంతో భస్మమై యమలోకాన్ని చేరుకున్నారు. మహానది, నీవు నీ జలంతో అభిషేకించనిదే వారికి సద్గతి కలగదు. వారిని ఉద్ధరించమని నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. లోమశుడు చెప్తున్నాడు. భగీరథుని మాటలు విని గంగ, రాజా, నీవు చెప్పినట్లు చేస్తాను, సందేహం అక్కరలేదు. కానీ నేను ఆకాశాన్ని నుండి భూమికి దిగేటప్పుడు నా వేగం భరించరానిదిగా ఉంటుంది. నన్ను భరించగలిగేవారు ముల్లోకాలలోనూ లేరు. కేవలం నీలగలుడు శివుడు మాత్రమే నన్ను భరించడానికి సమర్థుడు. నీవు తపస్సు చేసి అతనిని ప్రసన్నం చేసుకో. నేను భూమికి దిగే సమయంలో అతడు తన శిరస్సును నన్ను భరిస్తాడు. నీ పితరుల మేలు కోసం తప్పకుండా అతడు నీ కోరిక తీరుస్తాడు అని చెప్పింది. ఇది విని భగీరథుడు కైలాసానికి వెళ్లి కొంతకాలం తీవ్రమైన తపస్సు చేసి మహాదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. పితరుల స్వర్గప్రాప్తి కోసం గంగను ధరించడానికి అతని వలన వరం పొందాడు. భగీరథునికి వరం ఇచ్చి శంకరుడు హిమాలయానికి వచ్చి నిలబడి అతనితో, మహాబాహు, నీవు ఇప్పుడు పర్వతరాజపుత్రి అయిన గంగను ప్రార్థించు. స్వర్గం నుండి కిందికి పడే ఆమెను నేను ధరిస్తాను అని చెప్పాడు. భగీరథుడు ఏకాగ్రతతో గంగను ధ్యానించాడు. అతడు స్మరించగానే గంగ శివుడు స్థిరంగా నిలబడి ఉండడం చూసి ఆకాశాన్ని నుండి జారసాగింది. ఆమె కిందకు దిగడం చూసి దేవతలు, మహర్షులు, గంధర్వులు, నాగులు, యక్షులు ఆసక్తితో తిలకించడానికి అక్కడకు చేరారు. శ్రీ మహాదేవుని శిరస్సు మీదికి ఆమె మంచి ముత్యాల హారంలా చేరింది. మహాశివుడు ఆమెను వెంటనే పట్టుకుని ఆపాడు. గంగ భగీరథునితో, రాజా, నేను నీకోసమే భూమికి దిగుతున్నాను కాబట్టి ఎటు వెళ్లాలో చెప్పు అని అడిగింది. అతడు ఆమెను తన పూర్వజులు భస్మమైన చోటికి తీసుకువెళ్ళాడు. గంగాజలంతో సముద్రం వెంటనే నిండిపోయింది. భగీరథుడు ఆమెను తన కూతురు అనుకున్నాడు. సఫల మనోరథుడు అయిన అతడు గంగాజలంతో తన పితరులకు జలాంజలులు సమర్పించాడు. ఈ రీతిగా సముద్రాన్ని నింపడానికి గంగామాత భూమి మీదకు అవతరించిన వృత్తాంతాన్ని నీకు చెప్పాను. ఇప్పుడు మనం ఈ ఘట్టం నుండి మరో ఘట్టంలోకి వెళ్ళబోతున్నాం. ఆ ఘట్టం పేరు ఋష్యశృంగుని చరిత్ర. వైశంపాయనుడు చెప్తున్నాడు. రాజా, తర్వాత ధర్మనందనుడు సమస్త పాపాలను, భయాలను నశింపచేసే నంద, అపరానంద అనే నదులను చేరుకున్నాడు. అక్కడ హేమకూట పర్వతం మీద అనేక అద్భుత దృశ్యాలను అతడు చూచాడు. అక్కడ నిరంతరం గాలి వీస్తూనే ఉంటుంది. నిత్యం వర్షం కురుస్తూనే ఉంటుంది. అక్కడ ఎవరూ చదవకుండానే వేదాధ్యయన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. లోమశుడు చెబుతున్నాడు. కురువర, నందా నదిలో స్నానం చేస్తే వెంటనే పాప విముక్తి కలుగుతుంది. కనుక నీ తమ్ములతో కలిసి ఇందులో స్నానం చేయి అని చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు తన తమ్ముళ్లతో, సహచరులతో అందరితో కలిసి నందా నదిలో స్నానం చేశాడు. అక్కడి నుండి అతి చల్లని పవిత్రమైన కౌశికీ నదికి వెళ్ళాడు. లోమశుడు వివరిస్తూ, భరత వంశభూషణ, ఇది పరమ పవిత్రమైన దేవనది కౌశికి. ఈ నదీ తీరంలో ఇక్కడ విశ్వామిత్ర మహర్షి యొక్క రమణీయాశ్రమం కనిపిస్తోంది. ఇదే మహాత్ముడైన కాశ్యపుడు విభాండకుని ఆశ్రమం. దీనిని పుణ్యాశ్రమం అంటారు. విభండాకుని కొడుకు ఋష్యశృంగుడు గొప్ప తపస్సంపన్నుడు, జితేంద్రియుడు. ఒకసారి అనావృష్టి కలిగినప్పుడు అతడు తన తప ప్రభావం వలన వర్షాన్ని కురిపించాడు. ఆ పరమ తేజస్వి విభాండకసుతుడు ఒక ఆడులేడికి పుట్టాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మహాత్మా, మనిషినకు మృగజాతికి సమాగమం శాస్త్ర విరుద్ధం, లోక విరుద్ధం కూడా. అయినప్పుడు కాశ్యపుడైన ఋష్యశృంగుడు మృగి కడుపున ఎలా పుట్టాడు? పైగా అనావృష్టి సంభవించినప్పుడు బాలకుడైన అతనికి భయపడి వృత్రాసుర సంహారకుడైన ఇంద్రుడు వర్షం ఎట్లా కురిపించాడు అని ప్రశ్నించాడు. లోమశుడు చెప్పసాగాడు. రాజా, బ్రహ్మర్షి విభాండకుడు సాధు స్వభావుడు, ప్రజాపతి అంతటి సమర్థుడు, అమోఘ వీర్యుడు, తపస్సు చేత అంతఃకరణ శుద్ధి పొందినవాడు. ఒకసారి అతడు ఒక సరస్సులో స్నానం చేస్తూ ఉండగా ఊర్వశిని చూచి అతనికి వీర్యస్ఖలనం అయింది. దాంతో ఆ నదికి నీరు త్రాగడానికి వచ్చిన ఒక ఆడలేడి నీటితో పాటు అతని వీర్యాన్ని తాగింది. ఆ లేడి ఒక దేవకన్య. బ్రహ్మ ఆమెకు ఏదో కారణంగా శాపమిస్తూ
నీవు మృగజాతిలో పుట్టి ఒక మునికుమార్ని ప్రసవించాక నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు. విధి బలవత్తరమైనది కనుక ఋష్యశృంగుడు ఆ మృగి కడుపున పుట్టాడు. అతడు ఎల్లప్పుడూ తపోనిష్ఠుడై అడవుల్లోనే ఉండేవాడు. అతని తల మీద ఒక కొమ్ము ఉంది. అందువలన అతనికి ఋష్యశృంగుడు అనే పేరు వచ్చింది. అతనికి తన తండ్రి తప్ప వేరే మనుషులు ఎవరూ తెలియదు. కనుక బ్రహ్మచర్యంలోనే అతని మనసు ఎప్పుడూ లగ్నమై ఉండేది. ఈ సమయంలోనే అంగదేశాన్ని దశరథ మహారాజు మిత్రుడు లోమపాదుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి ఒక బ్రాహ్మణునికి ఏదో ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి తర్వాత ఇవ్వక అతన్ని నిరాశపరిచాడని, అందుకు బ్రాహ్మణులందరూ అతన్ని వదిలి వెళ్ళిపోయారని, ఆ కారణంగా అతని రాజ్యంలో అనావృష్టి కలిగి ప్రజలంతా బాధలు పడసాగారని చెప్పుకుంటుంటే విన్నాం. అప్పుడు అతడు తపస్సు చేస్తున్న మంచి మనసున్న బ్రాహ్మణులను పిలిచి వర్షాలు కురిసే ఉపాయం చెప్పమని అడిగాడు. వారంతా తమకు తోచినవి చెప్పారు. ఒక మునివరుడు మాత్రం బ్రాహ్మణులు అతనిపై కినుకతో ఉన్నారని, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెబుతూ ఋష్యశృంగుడు అనే మునికుమారుడు అడవుల్లోనే ఉంటాడు. అతడు సరళవర్తనుడు, విశుద్ధ చరిత్రుడు. స్త్రీజాతి గురించి అతనికి తెలియనే తెలియదు. అతనిని మీ దేశానికి రప్పించండి. అతడు ఇక్కడికి వచ్చినట్లయితే వెంటనే వాన్లు కురుస్తాయని ఉపదేశించాడు. రాజు వెంటనే బ్రాహ్మణుల వద్దకు వెళ్లి తన అపరాధానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. తర్వాత మంత్రులతో కలిసి ఋష్యశృంగుని రప్పించే విషయమై ఆలోచన చేశాడు. వారి సలహాను అనుసరించి తన రాజ్యంలోని ప్రధాన వేశ్యలను పిలిపించి మునికుమారుడైన ఋష్యశృంగుని ఎలాగైనా మోహపరవశుణ్ణి చేసి నమ్మకం కలిగించి తన రాజ్యానికి తీసుకురమ్మని ఆదేశించాడు. వారిలో ఒక వృద్ధవేష ఋష్యశృంగుని తెచ్చే ప్రయత్నం చేస్తానని, కానీ తనకు అవసరమయ్యే భోగ సామాగ్రిని ఇప్పించాలని అడిగింది. రాజు ఆదేశాన్ని పాటించి ఆ వృద్ధవేష తన బుద్ధిబలంతో నౌకలోపల ఒక ఆశ్రమాన్ని సిద్ధం చేయించింది. ఆ ఆశ్రమాన్ని అనేక రకాలైన కృత్రిమ ఫల వృక్షాలతో అలంకరింపజేసింది. వాని మీద రకరకాల పొదలు, లతలు అల్లుకొని ఉన్నాయి. ఆ నౌకాశ్రమం చాలా అందంగా మనోహరంగా ఉంది. దానిని యుభాండక ముని ఆశ్రమానికి కొద్ది దూరంలో కట్టి ఉంచి చారుల వలన మునివరుడు ఏ ఏ వేళలో బయటకు వెళ్తాడో తెలుసుకుంది. తర్వాత నిభాండక ముని ఆశ్రమంలో లేని సమయం చూసి తన కుమార్తెకు చెప్పవలసినవి చెప్పి ఋష్యశృంగుని దగ్గరకు పంపింది. ఆ వేశ్య ఆశ్రమానికి వెళ్లి అక్కడ తపోనిష్ఠుడైన మునికుమార్ని దర్శించి అతనిని, మునివరా, ఇక్కడ అందరూ ఆనందంగా ఉన్నారా? మీరు కుశలమేనా? మీ వేదాధ్యయనం చక్కగా జరుగుతోందా అని ప్రశ్నించింది. అప్పుడు ఋష్యశృంగుడు ఆమెను చూస్తూ, మీరు సాక్షాత్తు కాంతిపుంజంలా మెరిసిపోతున్నారు. మీరు ఎవరో వందనం చేయదగిన మహానుభావులని అనుకుంటున్నాను. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తాను. మా ఆచారాన్ని అనుసరించి కొన్ని ఫలాలు కూడా సమర్పించుకుంటాను. ఇదిగో కృష్ణాజినం పరిచిన దర్భాసనం, దీని మీద కూర్చోండి. మీ ఆశ్రమం ఎక్కడ ఉంది? మీ పేరేమిటి అని అడిగాడు. అప్పుడు వేశ్య, కాశ్యపనందన, ఈ పర్వతానికి ఆవలి వైపున ఇక్కడి నుండి 3 యోజనాల దూరంలో మా ఆశ్రమం ఉన్నది. నేను ఎవరిని నాకు ప్రమాణం చేయనీయను. ఎవరిచ్చిన పాద్యాన్ని స్పృశించను. ఇది నా నియమం. నేను మీకు నమస్కరింపదగను. పైగా మీరే మాకు వందిలు అన్నది. అప్పుడు ఋష్యశృంగుడు, ఈ ఔషధి, ఉసిరి, కరుషక, ఇంగుది, పిప్పిలి పళ్ళు బాగా పండి ఉన్నాయి. మీకేవి రుచిస్తే అవి తీసుకోండి అన్నాడు. లోమశుడు చెప్తున్నాడు, రాజా, ఆ వేశ్యాపుత్రి ఆ అన్ని రకాల పళ్ళను కాదని తన దగ్గర ఉన్న అతి రసవంతమైన చూడచక్కని రుచికరమైన రుచివర్ధకమైన పదార్థాన్ని అతనికి ఇచ్చింది. అవే కాకుండా సువాసన భరిత పూలమాలలు, విచిత్రంగా మెరుస్తున్న వస్త్రాలు, గొప్ప గొప్ప పానీయాలు కూడా ఇచ్చింది. అవి తీసుకుని ఋష్యశృంగుడు చాలా ఆనందించాడు. నవ్వుతూ ఆడుతూ గడపడం అతనికి అలవాటైంది. ఈ రీతిగా అతని మనసులో మార్పు అంకరించడం చూసిన వేశ్య అతనిని రకరకాలుగా మోహపెట్టసాగింది. పైగా ఎన్నోసార్లు అతనిని గాఢలింగనం చేసుకుని అతని వైపు ఓరగా చూస్తూ అగ్నిహోత్రం వంక పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ముహూర్త కాలం తర్వాత విభాండకుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఋష్యశృంగుడు ఒంటరిగా దేనినో ధ్యానిస్తూ ఉన్నట్లు అతడు గమనించాడు. అతని మానసిక స్థితిలో అన్ని విధాలా మార్పు కనిపిస్తోంది. పైకి చూస్తూ మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తున్నాడు. అతని దైన్యాన్ని గమనించి విభాండకుడు, నాయనా, సాయంకాలం అగ్నిహోత్రానికి నీవు ఎందుకు సమిధలు సిద్ధం చేయలేదు? ఏమి, ఈరోజు అగ్నిహోత్రం చేయవా? నీవు రోజులా శాంతంగా లేవు. ఏదో పెద్ద చింతతో అన్యమనస్కంగా దీనుడివిగా కనిపిస్తున్నావు. చెప్పు, ఈరోజు
ఎవరైనా వచ్చారా ఇక్కడికి అని అడిగాడు. అప్పుడు ఋష్యశృంగుడు, తండ్రి, ఈ ఆశ్రమానికి జటాధారి అయిన బ్రహ్మచారి ఒకరు వచ్చారు. బంగారపు మేనిచాయతో పద్మాల వలె విశాలమైన కన్నులతో ఉన్నాడు. అతడు చాలా రూపవంతుడు, తెల్లగా సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. అతని శిరస్సుపై సువాసనలు వెదజల్లే పొడవైన నల్లని జటలున్నాయి. అందమైన కాళ్లతో వాటిని కట్టుకున్నాడు. ఆకాశంలో మెరిసే మెరుపుల వంటి బంగారు ఆభరణాలు అతని మెడలో మెరుస్తూ ఉన్నాయి. అతని మెడ కింద 2 మాంసపిండాలున్నాయి. అవి రోమాలు లేకుండా చాలా మనోహరంగా ఉన్నాయి. అతడు నడిచేటప్పుడు కాళ్ల నుండి అద్భుతమైన జంకారం వస్తోంది. నా చేతికి రుద్రాక్షమాల ఉన్నట్లే అతని 2 చేతులకు జంకారం చేసే బంగారు గొలుసులు ఉన్నాయి. అతని ముఖం కూడా విచిత్రంగా చూడచక్కగా ఉంది. అతని మాటలు వింటుంటే మనసు ఆనంద తరంగితమైంది. అతని కోకిల వంటి మాట చాలా మధురంగా ఉంది. అది వింటుంటే నా గుండె జల్లుమంటోంది. అతడు మునికుమారుడేమిటి, దేవపుత్రునిలా ఉన్నాడు. అతనిని చూడగానే నా మనసులో చాలా ప్రేమ, ఆసక్తి కలిగాయి. నాకు కొత్త కొత్త పళ్ళు ఇచ్చాడు. నేను ఇంతవరకు తిన్న పళ్ళలో అటువంటి రసం లేదు. అటువంటి తొక్క, అటువంటి గుజ్జు కూడా వాటిలో లేదు. ఆ రూపసి అయిన మునికుమారుడు అతి రుచికరమైన పానీయాన్ని తాగడానికి ఇచ్చాడు. అది తాగగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఈ భూమి అంతా తిరుగుతున్నట్లు అనిపించింది. అతని వస్త్రాల మీద విచిత్రమైన చాలా పరిమళం కలిగిన పూలు గుచ్చబడి ఉన్నాయి. అవన్నీ విసిరేసి ఆ తాపస కుమారుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోగానే నేను అన్యమనస్కుడైపోయాను. నా శరీరం దహించకపోతున్నట్లుంది. తొందరగా అతని దగ్గరకు వెళ్ళాలని ఉంది. అతనిని ఇక్కడికి తీసుకువచ్చి ఎప్పుడూ అతనితో ఉండాలని అనిపిస్తోంది అని జరిగిందంతా చెప్పాడు. అప్పుడు విభాండకుడు, నాయన, వాళ్ళు రాక్షసులు. వారు ఇలాగే విచిత్రమైన చక్కని రూపాలలో తిరుగుతారు. వారు పరాక్రమవంతులు, పైగా అందమైన రూపాలు ధరించి తపస్సుకు విఘ్నాలు కలిగించాలని చూస్తారు. జితేంద్రులైన ముని ఉత్తమ లోకాలు పొందాలంటే వీరితో చెలిమి చేయకూడదు. వారు పాపాత్ములు. తాపసులకు విఘ్నాలు కలిగించి ఆనందిస్తూ ఉంటారు. తాపసులు వారిని కన్నెత్తి కూడా చూడకూడదు. నాయనా, నీవు చెప్పిన ఆ రుచికరమైన పానీయాలను దుష్టులు తాగుతారు. పైగా వారే రకరకాల పూలమాలలు ధరిస్తారు. ఈ వస్తువులు మునులకు పనికిరావు. వాళ్ళు రాక్షసులని చెప్పి విభాండకముని తన కొడుకును వారించాడు. స్వయంగా తాను ఆ వేష గురించి వెతకడం మొదలుపెట్టాడు. 3 రోజులైనా జాడ తెలియకపోవడంతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తర్వాత శ్రౌత విధిని అనుసరించి ఫలాలు తేవడానికి విభాండకముని మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు ఆ వేష మళ్ళీ ఋష్యశృంగుని వలలో వేసుకోవడానికి వచ్చింది. ఆమెను చూస్తూనే ఋష్యశృంగుడు చాలా ఆనందంగా హడావుడిగా ఆమె దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి, మా తండ్రి గారు రాకముందే మనం మీ ఆశ్రమానికి వెళ్ళిపోదాం అన్నాడు. రాజా, ఈ యుక్తితో విభాండకముని యొక్క ఒకే ఒక్క కుమారుని ఆ తల్లి కూతుర్లిద్దరూ నావును ఎక్కించి దానికి లంగరెత్తి అతనిని రకరకాలుగా ఆనందింపచేస్తూ అంగరాజు లోమపాదుని వద్దకు తీసుకుని వచ్చారు. అంగరాజు అతనిని అంతఃపురంలోనికి తీసుకువెళ్ళాడు. అంతలోనే అకస్మాత్తుగా వాన కురిసి అన్ని చోట్ల నీళ్లు నిండిపోయాయి. ఇలా తమ మనోరథం తీరడంతో అంగరాజు అతనికి తన కూతురు శాంతనిచ్చి వివాహం చేశాడు. ఇక్కడ విభాండకముని ఆశ్రమానికి తిరిగి వచ్చి ఎంత వెతికినా తన కొడుకు కనబడలేదు. అతనికి పట్టరాని కోపం వచ్చింది. ఇదంతా అంగరాజు పన్నిన కుట్ర అనుకున్నాడు. అతడు అంగరాజుని అతని దేశాన్ని భస్మం చేసి వేయాలని తలచి చంపాపురం దిశగా ప్రయాణమయ్యాడు. దారిలో నడిచి నడిచి అలసిపోయి ఆకలి వేస్తుండగా ఒక గొల్లవారి గూడానికి చేరుకున్నాడు. ఆ గొల్లలు అతనికి రాచమర్యాదలు చేశారు. ఒక రాత్రి అక్కడ విశ్రమించాడు. గొల్లలు తనకు ఎక్కడ లేని ఆదర సత్కారాలు చేయడం చూచి విభాండకుడు, ఏం నాయనా, మీరెవరి సేవకులు అని అడిగాడు. వారు, ఇదంతా మీ కుమారుని సంపదయే మహాత్మా అని బదులిచ్చారు. వెళ్ళిన చోటల్లా ఇలాంటి సత్కారాలే జరుగుతూ ఇంతటి మధుర వాక్యాలు వినబడటంతో అతని ఉగ్ర కోపం శాంతించింది. ప్రసన్న చిత్తంతో అంగరాజు వద్దకు వెళ్ళాడు. రాజోత్తముడు అంగరాజు అతన్ని యథావిధిగా పూజించాడు. స్వర్గంలో ఇంద్రుడిలా తన కొడుకు ఉండడం చూశాడు. అతనితో కూడా ఉన్న మెరుపు వంటి తన కోడలు శాంతను కూడా చూశాడు. కొడుకుకి అనేక గ్రామాలు, గొల్లపల్లెలు లభించడం చూసి శాంతను చూసి అతని కోపమంతా దిగిపోయింది. రాజుకి ఇష్టమైన పనిని చేశాడు. తన కొడుకుతో, నీకు పుత్రుడు కలగ్గానే రాజభోగాలన్నీ విడిచి అడవికి తిరిగిరా అని చెప్పాడు. ఋష్యశృంగుడు కూడా తండ్రి ఆజ్ఞ పాటించి తిరిగి తండ్రి వద్దకే చేరాడు. పతివ్రత అయిన శాంత కూడా అతనికి అనుకూలవతి అయి అడవుల్లోనే ఉంటూ అతనిని సేవించింది. అరుంధతి వశిష్ఠుని, లోపాముద్ర
అగస్త్యుని, దమయంతి నలుని సేవించినట్లుగా శాంత కూడా అత్యంత ప్రేమపూర్వకంగా అరణ్యవాసి అయిన తన భర్తని సేవించింది. ఈ పవిత్రాశ్రమం ఆ ఋష్యశృంగునిదే. దానివలన ఈ సరోవరం మరింత అందంగా ఉంది. దీనిలో స్నానం పూర్తి చేసి శుద్ధుడవు కా, తర్వాత ఇతర తీర్థయాత్రలు చేద్దాం అని చెప్పాడు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. ఇక మనం యథాతథంగా ఈరోజు ఈ యొక్క భాగం నుంచి, అంటే ఈ యొక్క ఘట్టం నుంచి నేను ఒక ప్రశ్నను అడుగుతాను. ఇక యథావిధిగా మనం ఈరోజు ప్రశ్న గురించి తెలుసుకుందాం. ఈరోజు ప్రశ్న: విభాండకుని వల్ల జింకకు జన్మించిన కుమారుడి యొక్క పేరేమిటి? ప్రశ్న మరోసారి రిపీట్ చేస్తున్నాను. విభాండకుని వల్ల జింకకు జన్మించిన పుత్రుడి పేరేమిటి? మీకు గనక సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా మన భగవద్గీత విజేతగా, నేటి ప్రశ్న విజేతగా నిలిచి భగవద్గీతని బహుమతిగా పొందండి. ఇక ఇంతటితో ఈరోజు మన ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ రేపటి మన సంక్షిప్త మహాభారతం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. హర హర మహాదేవ శంభో శంకర. జై పరమేశ్వర.